నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని నటించిన తాజా చిత్రం నా సామిరంగా. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి తమ సొంత బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై భారీగా నిర్మించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సెకండ్ లీడ్ హీరోలుగా చేశారు. ఇప్పటికే నా సామిరంగా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామిరంగా సినిమా ఎలా ఉంది, అసలు నా సామిరంగా సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇక నా సామిరంగా స్టోరీ విషయానికి వస్తే 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. స్కూల్లో చదువుతున్న సమయంలో జరిగిన ఓ సంఘటన కారణంగా నాగార్జున చదువు మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ గ్యాప్లో హీరోయిన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ హీరోయిన్ తండ్రి ఒప్పుకోడు. అదే సమయంలో హీరోయిన్ తండ్రి మరణిస్తాడు. అందుకు కారణం నాగార్జునే అనే కోపంతో అప్పటి నుంచి అతనితో మాట్లాడదు. మధ్యలో అల్లరి నరేష్ వారిని కలిపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే క్రమంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్లకు కూడా ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, సినిమాలో రివెంజ్ డ్రామా ఎలా క్రియేట్ అవుతుందనే విషయాలు తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక నా సామిరంగా విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నాగార్జున, అల్లరి నరేష్ మధ్య బాండింగ్, హీరోయిన్తో లవ్ కనెక్షన్, ఫైట్లతో ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత రాజ్ తరుణ్ ఎంట్రీ ఉంటుంది. అప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే నా సామిరంగా సినిమా మొత్తం కూడా ఫ్రెండ్షిప్ ఆధారంగా సాగుతుంది. అల్లరి నరేష్కు నాగార్జున అంటే చాలా ఇష్టం. వారిద్దరి మధ్య బాండింగ్ చూపించేటప్పుడు వచ్చే డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఫ్రెండ్షిప్తో పాటు లవ్ స్టోరీ, ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటాయి. నాగ్ అండ్ ఆషికా మధ్య రొమాన్స్ వర్కౌట్ అయింది. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ సూపర్గా ఉంటుంది. ఎవరు ఊహించని రీతిలో క్లైమాక్స్ ఉంటుంది. లాస్ట్ 30 నిమిషాలు ఏడిపించేశారు డైరెక్టర్. ఒక్క సినిమాలో ముగ్గురు స్టోరీలను పెట్టడం అంత ఈజీ కాదు. ఏ క్యారెక్టర్ స్టోరీ డౌన్ అయినా కూడా మొత్తం సినిమాకే దెబ్బ. ఆ విషయంలో బిన్నీ తొందరపడలేదు. ముగ్గురి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడమే కాదు, వెండి తెరపై చూపించి ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ బిన్నీ సక్సెస్ అయ్యారు. నా సామిరంగా సినిమాలో స్నేహం, ప్రేమ, ఎమోషన్, యాక్షన్ అన్నీ కూడా సమపాళలో ఉన్నాయి. ఆషికా రంగనాథ్, నాగార్జున ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ ఇద్దరు 2 వేరియేషన్స్లో ఉన్న లుక్లో కనిపించారు. నాగార్జున్ని అటు ఫైట్స్ అండ్ ఇటు ఫన్ చేయిస్తూ చూపించిన విధానం బాగుంది. ఈ సినిమాకు మరో హైలైట్ పాటలు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. శివేంద్ర దాశరథి సినిమా ఫోటోగ్రఫీ పర్వాలేదు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఓకే అనిపించే విధంగా ఉంది. మొత్తంగా నా సామిరంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్ యాక్షన్ డ్రామా. ఇక నా సామిరంగా సినిమాలో నటీనటులు ఎలా చేశారనే విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో నాగార్జున్ని ఇంత జోష్లో ఉన్న క్యారెక్టర్లో మనం చూడలేదు. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ లుక్లో నాగార్జున బాగున్నారు. కీలక పాత్రలో చేసిన హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తమ నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా అల్లరి నరేష్ గమ్యం మహర్షి సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి అవార్డులు కూడా అందుకున్నారు. నా సామిరంగలో కూడా నరేష్కి మంచి రోల్ పడింది. అయితే చాలా రోజుల తర్వాత కామెడీతో అలరించారు. ఇక మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్టింగ్ కూడా అదర్స్. కంప్లీట్గా కొత్తగా విలేజ్ లుక్కో వావ్ అనిపించేలా ఉన్నాడు. ఆషికా కన్నడాభామే అయినప్పటికీ కూడా నా సామిరంగా సినిమాలో తన నటనతో మెప్పించింది. పలాస దర్శకుడు కరుణ్ కుమార్ కూడా కీలక పాత్ర చేశారు. అది ఆయనకు మొదటి సినిమా అయినా తన నటనతో మెప్పించారు. ఇక మిగిలిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. నా సామిరంగా సినిమాకు డైరెక్షన్, కామెడీ, యాక్టింగ్, ఎమోషన్ ప్లస్ పాయింట్స్ కాగా కొన్ని పాటలు, క్లైమాక్స్, స్టోరీ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా నా సామిరంగా అంటే స్నేహం, మంచి ప్రేమ కథలతో కూడిన ఎమోషన్. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏ అంచనాలు లేకుండా ఒక్కసారి చూడొచ్చు.